సరు కార్న్ఫ్లెక్స్ అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. అయ్యో వద్దు సారు, మీకు అసలే చెయ్యి నొప్పి, నేను తినిపిస్తాను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. హలో, నువ్వు మరీ ఆర్ట్ సినిమాలో ఆర్టిస్ట్ లాగా అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టకు, చూడలేక చేస్తున్నాను. ఎక్కడైనా భర్త నా భార్య నాకు సేవలు చేస్తే చాలు అనుకుంటాడు, కానీ మీరు మాత్రం నేను చేస్తానన్నా కూడా వద్దంటున్నారు. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి పతే లోకమై. కలలోనే మేలు, నేనేం చేసినా కాస్త బుసు అనకుండా బుద్ధిమంతుల్లో ఉంటారు. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ స్వార్థములే. చెరుకు ట్రాక్టర్ డ్రైవర్లా ఏంటది? అంటే బా మనకి రైట్స్ లేవు, నా ముందు పాడే రైట్స్ కూడా లేవు. అయినా నువ్వు కలలు కనాల్సింది నా గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని కలలు కను. అవి నెరవేరడానికి కృషి చేయి, అర్థమైందా? ఏంటలా చూస్తున్నావు? అవునే అసలే ఎట్లా సార్ నీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కదేటి, మరి ఆయన చెప్పింటి టయానికి వెళ్ళకపోతే ఆయన శమతానం ఆడతాడు కదేటి. కాదన్నయ్య, సార్ నీ ఇలా వదిలేసి ఎలా వెళ్ళను? నా గురించి నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏ నువ్వు తప్ప ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరా ఏంటి? బాక్సింగ్ ప్రాక్టీస్ తప్పించుకోవాలని చూడకు, వెళ్ళు. అలా సిరా పడిపోయినాడు బాబా. మా శైలి చూడు సార్ బాధపడిపోతున్నదే. మా శైలికి నువ్వంటే సాన్ ఇష్టం బా, అందుకే నేను ఇలా ఒగ్గేసి వెళ్ళలేకపోతుంది. అయినా ఇంట్లో ఎంతమంది ఉన్నా భర్తకి భార్య నిజమైన తోడు బా. అయినా మా శైలిలో నిన్ను ఎవరు చూసుకుంటారు సేపు? తన గురించి నాకు తెలుసు రంగా, కానీ తన ఆలోచనలు, కాన్సన్ట్రేషన్ అంతా బాక్సింగ్ మీదే ఉండాలి, డైవర్షన్ ఉండకూడదు. అందుకే అలా అన్నాను. తనకి నేను బాగుండడం కావాలి, నాకు తన గెలుపు కావాలి. ఆ సింహాద్రప్పన్న మిమ్మల్ని ఇద్దరిని బలే జత చేసాడు బా. నా చెల్లేమో నీ ఆశయం కోసం కట్టపడుతుంది, నువ్వేమో దాని భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నావు. మీ జంటకే అంత జయమే. స్వామి, నేనెప్పుడూ నాకంటూ ఒక కుటుంబం కావాలని నిన్నెప్పుడూ వేడుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకొక విషయం అర్థమైంది. మన బాగోగులు చూస్తూ, మన గురించి ఆలోచిస్తూ ఒక మనిషి జీవితానికి తోడుంటే చాలు, పెద్ద కుటుంబం తోడున్నట్టే అనిపిస్తుంది. ఆ తోడు ప్రమీల గారే కావాలి. నేనిలా ఆశపడ్డం తప్పో ఒప్పో తెలియదు కానీ స్వామి, కానీ ప్రమీల గారు తోడుగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. తనకు కూడా ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. నా కోరికలో నిజాయితీ ఉందనిపిస్తే అది నెరవేరేలా దీవించు స్వామి. అంటే నా కోరిక నెరవేరాలని శుభం పలికావా స్వామి? థ్యాంక్ యూ సో మచ్. సద్యోజాతం ప్రబుద్ధ్యామి సద్యోధాతాయ వై నమో నమః. అయ్యా, అర్చన అభిషేకమా? అర్చనే. ఎవరి పేరు మీద అర్చన చేయాలండి? కార్తీక్ ప్రమీల. ఇప్పుడే ఈ పేర్ల మీద ఆవిడ అర్చన చేయించారండి.
అంటే ఆవిడ నా పేరు మీద ఐ మీన్ కార్తీక్ ప్రమీల పేర్ల మీద అర్చన చేయించారా? అవునండి. స్వామి, నాకు శుభం పలికావనుకున్నా, కానీ నీ కోరిక నెరవేరుతుంది పోరా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసావా స్వామి? నీకు 1000 కొబ్బరికాయలు కొట్టినా తక్కువే. హ. మేడం మా ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించిందంటే ఖచ్చితంగా తన మనసులో నా మీద ఫీలింగ్స్ ఉండుంటాయేమో. లేకపోతే తనకి తెలిసిన కార్తీక్ వేరే ఎవరైనా ఉన్నారా? ఆహా. రే, ఎందుకురా ఇలా కన్ఫ్యూజ్ అవుతావు? మేడం దగ్గరికి వెళ్ళి చిన్నగా కూపీ లాగితే తెలిసిపోతుంది కదా. హా. మేడం, కార్తీక్ గారు, మీరా? దేవుడి దర్శనం కోసం వచ్చానండి. దేవత దర్శనం కూడా అయిపోయింది. అమ్మవారి గురించి చెప్తున్నానండి. మీరు గుడికొచ్చారు, ఏమైనా స్పెషలా అండి? ఐ మీన్ ఎవరిదైనా బర్త్డేనా, లేక మీకు బాగా కావలసిన వాళ్ళకి సంబంధించిన స్పెషల్ డే ఏమైనా ఉందా అని. అదేం లేదండి, గుడికొస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వచ్చాను. ఓ అవునా? మరి కార్తీక్ పేరు మీద అర్చన ఎందుకు చేయించారండి? నా పేరు మీద అర్చన చేయించమంటే పంతులు గారు అదే పేరు మీద మీరు కూడా అర్చన చేయించారని చెప్పారండి. అందుకే అడిగాను. నా గురించి ఆలోచించి నేను బాగుండాలని అర్చన చేయించేవాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. సారీ, ఇంతకీ ఆ కార్తీక్ పేరు నాదేనండి, లేక? మీ పేరు మీదే అర్చన చేయించానండి. మీరు నా పేరు మీద అర్చన చేయించారా? ఎందుకో తెలుసుకోవచ్చా? అది మన సూపర్ మార్కెట్ మంచి ప్రాఫిట్స్తో రన్ అవుతుంది కదా, దానికి మన టీం వర్కే కారణం. మార్ట్లో అందరి పేర్లు చెప్పడం కష్టం కదా, అందుకే మీ పేరు మీదే వర్కర్స్ అందరినీ కవర్ చేశాను. ఓ అవునా? నేనింకా నా కోసమని, ఐ మీన్ నేను బాగుండాలని అభిమానంతో చేయించారనుకున్నాను. మీరెప్పుడూ బాగుంటారు కార్తీక్ గారు, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారు. మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ సంతోషంగా ఉంటారు, ఉండాలి కూడా.